जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश बोध भेरी निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను తిరుమలలో ఉన్నానండి. ఎందుకంటే అంగ ప్రదక్షిణ సేవకి సెలెక్ట్ అయ్యానమాట. ఈరోజు వీడియోలో అంగ ప్రదక్షిణకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిగా అంగ ప్రదక్షిణం అంటే ఏమిటో చెప్తాను. సాధారణంగా మనం తిరుమల ఆలయంలోకి దర్శనానికి వెళితే దర్శనం చేసుకొని బంగారు వాకిలి నుంచి బయటికి వచ్చి ఆలయం చుట్టూ ఒక రౌండ్ వేసి బయటకు వస్తాం కదా. అంగ ప్రదక్షిణ సేవ అంటే బంగారు వాకిలి నుంచి ఆలయం చుట్టూ హుండీ ఉంటుంది కదా, హుండీ వరకు పొర్లు దండాలు పెడతాం అన్నమాట. దాన్నే అంగ ప్రదక్షిణ సేవ అంటారు. ఈ సేవ ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను. 3 months ముందు బుక్ చేసుకున్నాను. నాకు ఈరోజు అలాట్ అయిందనమాట. రీసెంట్గా ఈ అంగ ప్రదక్షిణ సేవని ఆన్లైన్లో సపరేట్గా వదలకుండా ఆర్జిత సేవల్లో కలిపేసి లక్కీ డిప్ సిస్టంలో కలిపేశారనమాట. ఇప్పుడు ఎవరైతే అంగ ప్రదక్షిణ సేవకి రిజిస్టర్ అవ్వాలో వాళ్ళు లక్కీ డిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఒక షార్ట్ వీడియోలో చేసి పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో అటాచ్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి తెలుసుకోండి. అంగ ప్రదక్షిణ సేవకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఆడవారైతే పంజాబీ డ్రెస్ కానీ లేదా చీర కానీ సాంప్రదాయ వస్త్రాలలో చున్నీతో పాటుగా వెళ్ళాలి. అదే మగవారికి పంచె కండువా వేసుకొని వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరు షర్ట్ కానీ బనీన్ కానీ వేసుకొని వెళ్ళినట్లయితే లోపల అంగ ప్రదక్షిణ చేసే ముందు వాటిని తీసివేసి ఓన్లీ పంచెతో ఉండి మాత్రమే అంగ ప్రదక్షిణ చేయాలి. అంగ ప్రదక్షిణకి వెళ్ళే ముందుగా మనం దర్శనం చేసుకొని ఆలయం నుంచి అక్కడి నుంచి బయటకు వస్తాం కదా, దాని ఎదురుగా కోనేటిలో అర్ధరాత్రి 12:30 ఆ టైంలో స్నానం చేయాలన్నమాట. మనకి అంగ ప్రదక్షిణ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్తే అక్కడ స్నానం చేయడానికి అనుమతిస్తారు. అక్కడ స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలతో మాత్రమే వైకుంఠం 1 సుపదం నుంచి పైకి వెళ్ళి వైకుంఠం 1 దగ్గర రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తే మన టికెట్ అదంతా స్కాన్ చేసి డ్రెస్ కోడ్ చూసి కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి టైము 2 లేదా 2:30 అవుతుంది. లేడీస్ని ఒక కంపార్ట్మెంట్కి పంపిస్తారు, జెంట్స్ని ఒక కంపార్ట్మెంట్స్కి పంపిస్తారు. చెకింగ్ సమయంలో మీ టికెట్తో పాటుగా ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఇక కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 50 నిమిషాల నుంచి గంట ఆ సమయం వరకు కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు. తర్వాత ఫస్ట్ ఆడవాళ్ళ కంపార్ట్మెంట్ని వదిలేస్తారు. వాళ్ళని వదిలేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పావు గంట ఆగి మగవాళ్ళని కూడా వదిలేస్తారు. అలా వదిలిన తర్వాత అటు నుంచి మనం డైరెక్ట్గా ఆ మహాద్వారం దగ్గరికి వెళ్తాం. మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వెండివాకిల నుంచి ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఎడమ వైపున మనకి ఒక చిన్న ఉపాలయం కనిపిస్తుంది. ఆ ఉపాలయం వెనక నుంచి రౌండ్ తిరిగి మనం బంగారు వాకిల నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, అక్కడి నుంచి మన అంగ ప్రదక్షిణ మొదలవుతుందన్నమాట. ఆ తర్వాత ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి హుండీ ఉంటుంది కదా, అక్కడ సేవ చేసే వాళ్ళు ఒక 2-3 ఉంటారనమాట. వాళ్ళు మనల్ని పట్టుకొని పైకి లేపుతారు. అంగ ప్రదక్షిణ చేసిన వెంటనే కొంచెం లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు, పొట్టలో తిప్పుతున్నట్టు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. లేచిన వెంటనే ఒక నిమిషం సేపు అక్కడ కూర్చోండి నడవకుండా.
అంగ ప్రదక్షిణ చేసి మనం వెండివాకిల నుంచి బయటికి రాగానే అక్కడ మహాద్వారం కనిపిస్తుంది కదా, ఆ ద్వారంలోకి ఎంటర్ అవ్వగానే రంగనాయక మండపం అని 2 మండపాలు కనిపిస్తాయి. ఆ మండపాల వెనక నుంచి తీసుకువెళ్ళి మనల్ని ఒక దగ్గర కొంచెం సేపు వెయిట్ చేపిస్తారనమాట. కళ్యాణోత్సవం జరుగుతుంది, ఆ ప్లేస్లో కొంచెం సేపు వెయిట్ చేపిస్తారు. మనల్ని అక్కడ వెయిట్ చేయించిన టైంలో తోమాల సేవకి టైం అవుతుందన్నమాట. ఆ టైంలో స్వామివారి అలంకరణకు సంబంధించినటువంటి పూలమాలలు అవి ఒక పెద్ద గంపలో తీసుకువెళ్తారు మంగళ వాయిద్యాలతో. చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేండి, అంత వైభవంగా ఉంటుంది. అసలు మనం చూస్తుంటే అసలు ఏదో పెద్ద పండగ జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయించి ఆ తర్వాత మళ్ళీ ఫ్రీ దర్శనం వాళ్ళు వస్తారు, ఉదయం ఫస్ట్ దర్శనం వాళ్ళతో పాటుగా కలిపి మనల్ని దర్శనానికి లోపలికి పంపిస్తారు. అప్పుడు మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది. దర్శనం చేసుకొని ఇక యథావిధిగా బయటకు వచ్చేయడం. ఈ అంగ ప్రదక్షిణకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను.